అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కొంచెం గట్టిగా డాక్టర్ గారు తప్పక మాకు మైక్ లేదు. మామూలుగా ఏంటంటే నేను డాక్టర్ అండి, నాకే మందులు పడదు. ఎవరికైనా అలర్జీ వచ్చినప్పుడు మందుల వల్ల రియాక్షన్ అయినప్పుడు మనం సిట్రిజన్ అలాంటిది కామన్గా అందరికీ తెలిసిన టాబ్లెట్, అది వేసుకున్నా కూడా నాకు రియాక్షన్ అవుతుంది. సో అది ఏ టాబ్లెట్ వేసుకోవాలన్నా నాకు ఇప్పుడు 58 years అండి నాకు. అయితే నాకు మెకానిజం అంతా ఇప్పుడు చెప్పారు కదా, జేసిరెడ్డి గారు చెప్పారు కదా, ఆ మెకానిజంతోనే బ్రతుకున్నాను. అంటే ఫుడ్తో మాత్రమే, ఇతర ఏది కూడా ఈ 58 yearsలో నాకేం లేదు. నాకు తెలిసిన రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరిని అడిగినా కానీ ఇదే టెస్ట్ మనిస్తారు. అలానైనా రాజేంద్ర ఏంటంటే ఆయన మెడిసిన్ పడదు కదా అని. నేను ప్రిపేర్ ఎలాగైనా అంటే ఎవరు ఎప్పుడైనా సీరియస్ అయితే ఏదైనా ఇంజెక్షన్ వేస్తే బతుకుతే బతుకు లేకపోతే పడకుండా చచ్చిపోతా, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. యాక్చువల్ నేనేమి టెస్ట్ మోడ్ చేయడానికి రాలేను. ఇదేదో అబ్బాయి వచ్చి ఆ పేపర్ ఇస్తే నేను లేచి వచ్చి చెప్తున్నానండి. నాకు మన నాయుడు గారు, వీరనాయుడు గారు పొద్దుటూరు వచ్చి అక్కడ పెట్టాడు, అక్కడ క్యాప్సూల్ పెట్టాడు. నా ముందు ఆయన వేసుకుంటున్నాడు, కానీ నేను వేసుకోవాలంటే ఎలా ఏం చేశాను, ఒకరెవరో వీడియో చేశారు. మా బాబుకు ఉదయం ఆపు సాయంత్రం ఆపు ఇచ్చానని. క్యాప్సూల్ ఆఫ్ ఎలా ఇస్తారంటే తీసి అందులో ఉండే పౌడర్ ఇచ్చామని చెప్పారు. సో నేను కూడా తీసేసి ఆ పౌడర్ని, చిన్న క్యాప్లో ఉండే పౌడర్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్లకు వాడా. అది కూడా భయం వేసి ఏమవుతుందో నేను అడిగాను మళ్ళీ వాళ్ళని. ఇంకొకవేళ అది నాకు పడకపోతే ఏంటి, ఏమైనా ఇంకోటి ఏమన్నా ఉందా నాకు ఏమైనా అని అడిగాను. అసలు ఇది కాదు సార్, ఇది ఫుడ్ సార్ అని. అయినా నా అనుమానం కదండి, నా ప్రాబ్లం కదా, బాడీలో ఎక్కడైనా ఏమైనా అయితే ఏంటి అని ఇలాగ ఉండిపోవాలని. సరే ఏం చేశాను, ఒకరు వీడియో చేశారు ఒక బాబు గురించి. మా బాబుకు కొంచెం ఆఫ్ వేసాను. అప్పుడు అడిగాను, వీరనాయుడు గారిని అడిగాను, ఆఫ్ అంటే పౌడర్ వేసారు సార్ వాళ్ళని. అమ్మాయి పర్లేదు అనుకుని ఆ క్యాప్ తీసేసి అది ఒక పేపర్లో వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకునేవాడిని. తర్వాత ఏం చేశాను, ఒక హాఫ్ వేసుకునేవాడిని, తర్వాత ఫుల్ వేసుకునేవాట. ఇదంతా కలిపి 10 daysలోనే అయింది ఇదంతా. తర్వాత నిన్ననే బెంగళూరులో మొన్న వెళ్ళాం. బెంగళూరులో మన మీటింగ్ 24th బెంగళూరులో మీటింగ్ జరిగితే వెళ్ళాను నేను. మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు. వెళ్తే జేసీరెడ్డి గారిని లాస్ట్ ఒక మాట అడిగాను, ఏమండి పైన లోపలైతే పౌడర్ ఓకే నాకు ఎవ్రీథింగ్, కానీ పైన ఉండే క్యాప్ దేంతో చేశారని అడిగాను. సార్ అదేమో వెజిటేబుల్స్తో అది కొంత గ్రాస్ ఏదో డిఫరెంట్ గ్రాస్తో తయారు చేస్తారన్నారు. పర్లేదు నో ప్రాబ్లం అని అనుకుని నిన్న ఉదయం వేసుకున్నానండి క్యాప్ పూర్తిగా. చూస్తున్నాను ఏం అవ్వలేదండి, ఏం అవ్వలేదు. విషయం తెలుసు, ఇది నిజంగా ఆ ఏజ్ కాబట్టి నాకు, బికాస్ ఆఫ్ ఏజ్ 58 years కాబట్టి కొంచెం అంత ఎనర్జీ ఉండదు. నిజంగా ఈరోజు ఉదయాన్నే, ఈరోజు జరిగింది కూడా, మా ఇంటి దగ్గరికి ఒక బాటిల్ 20 లీటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అక్కడ పెట్టారు. ఒక్క చేతి ఎత్తుకున్న చెడ పెట్టానండి. అంత ఎనర్జీ లేదు, ఏజీ కదా నాది. అంత 20 liters తింటే ఒక మంచి ఏదో కష్టం కదా అది ఇంపాసిబుల్. అది 10 days మాత్రమే వాడాను. ఇది ఒక డాక్టర్ అయ్యి మీకు నేను ఈ మాట చెప్తున్నాను. నేను ఇది చాలా మిరేకల్ అండి. కనుక దీని ఒక ఫుడ్గా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకొకటి కలసపాడు ప్రాంతంలో వాళ్ళకి నేను చెప్పాను, అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్దాం, అందరికీ వద్దని. అక్కడ ఉన్నటువంటి ఆయన ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తారు, అబ్బాయి బీఆర్ఓగా పనిచేస్తారు. గ్యాస్ట్రిక్ అది అంత ఎక్కువ ఉంటుంది, 40 years ఓల్డ్. మేము పంపించాము, వాళ్ళు పరిచయం చేసిన తర్వాత ఓన్లీ 3 daysకే ఆ అబ్బాయిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. ఓన్లీ 3 days. ఇట్లా చాలా వరకు మాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ చాలా వరకు ఇచ్చారండి. యాక్చువల్లీ నన్ను పిలిపి లేదు.